పెద్దనా నమస్తే పెద్దనా. అన్నం ఏ ఊరు అన్న మీది? నాగలాపురం. ఏ ఊరు? ఏం పేరు? ఏలియా. ఏలియా నీ పేరు? నాగలాపురం గ్రామం, ఎమ్మెనూరు మండలం, కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లానే కదా. సో నువ్వు మ్యాక్స్ కంపెనీ యజ్ఞ అనే రకం వేసినావు. ఎన్ని ఎకరాలు వేసినావు? ఎకరన్నరనే. ఇప్పుడు వరకు నీకు ఎట్లా అనిపించింది? ఎకరన్నర యజ్ఞ వేసినావు. ఇంత ముందు గత 5-6 సంవత్సరాల నుంచి మిరప వేస్తున్నావు నువ్వు. మిరప 5-6 సంవత్సరాల నుంచి మిరప వేసేటప్పుడు మీకు ఇంతకు ముందు వేసే రకాలకి ఈ సంవత్సరం వేసిన యజ్ఞకి ఎట్లా తేడా కనిపిస్తుందా? తేడా ఇది బాగా కనిపిస్తుంది. ఏం బాగా కనిపిస్తుంది అంటావు? పంట బాగా వచ్చింది. పంట ఈ సంవత్సరం బాగా అతికిందంటావు. బాగా మీ ఊర్లో చూస్తున్నావు కదా, చుట్టుపక్కల రైతులు ఎవరిదైనా ఈ రకంగా కనిపిస్తుందా పంట నీకు? ఈ రకంగా అక్కడే ఈ పొజిషన్ మీద కనిపిస్తుందా? కనిపించదు. ఇప్పుడు భూమికి దాదాపు ఇప్పుడు చెట్టు ఎంత లేదన్నా కూడా దాదాపు నేనైతే 6 అడుగులు కనీసం, అంటే ఇప్పుడు కాయ పట్టుకొని పండుకోయింది ఇది కనీసం ఒక 4 అడుగుల పైనే కనిపిస్తుంది చెట్టు. సో చెట్టు 4 అడుగుల పైన కనిపిస్తుంది అన్నప్పుడు మీకు చూడొచ్చు, ఇది ఇంకా ఒక 2 అడుగుల వరకు పెరుగుతుందా? కనీసం ఇంకొక అడుగు పెరుగుతుంది కదా. ఇంకా అంటే పెరగదు సార్, ఇంకా కాపు పట్టేది కదా, జగ్గుతుండదు. సో కాపు ఇప్పుడు మళ్ళీ తెంపుతున్నావా? ఇప్పుడు వానమాడాల కోసమే నిలబడే చెంపల్లా. ఓకే, ఇప్పుడున్న కాయ వరకు నీకు ఎన్ని క్వింటాలు రావచ్చు అనుకుంటున్నావు? ఇప్పుడు ఒక 30 రావాలా. 30 రావాలా? పెట్టుబడి ఎట్లా అనిపిస్తుంది నీకు మిగతా రకాలతో పోలిస్తే? దీనికి పెట్టుబడి తక్కువే పెట్టినాను. పెట్టుబడి తక్కువే పెట్టినావా? మందులు ఎన్నిసార్లు కొడుతున్నావు? మందులు అయితే 50,000 దాకా అయింది. 50,000 దాకా అయింది. ఓకే, అంటే మిగతా రకాలతో పోలిస్తే మిగతా రకాలకు ఒక 10-12 సార్లు కొడితే ఈ రకానికి ఒక 8-10 సార్లు కొడుతున్నావా? ఈ రకానికి వారంకి అవుతారు. వారంకి ఒకసారి. మిగతా రకాలతో పోలిస్తే ఈ రకానికి 2-3 రౌండ్లు తక్కువ పడుతుంది. ఇంకేమైనా ఉందా? ఏం లేదు. తర్వాత ముడత తెగులు కానీ రోగం తెగులని మిగతా తెగులని ఎట్లా తట్టుకుంటుంది? ఏం లేదు, తెగులు తెగులు అయితే ఏమి రావడం లేదు. ఏమేం లేదు, బాగా వస్తుండదు. బాగా అతుకుపోయింది. బాగా అతుకునింది. ఓకే, ఇలాంటి రకాన్ని ప్రతి రైతు సోదరులు కూడా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. వేసుకోవచ్చు కంపల్సరీగా, ఏమి ఇబ్బంది లేకుండా. మీరు ఇత్తనాలు ఏడ కొన్నింటివి? మోహన్ రెడ్డి అంగట్ల ఎమ్మెనూరు చంద్రటేస్ మోహన్ రెడ్డి అంగట్లో ఆయన దగ్గరేనా? ఆయన దగ్గర సంవత్సరం ఆయనేనా? ఆడే. ఒకసారి చూసుకోవచ్చు అన్న, ఇంతవరకు కాపు సైజ్ గానీ కలర్ గానీ నీకు ఎక్కడ కూడా కింద డ్యామేజ్ కాయ అనేది లేదు దీంట్లో. ప్రతి రైతు సోదరుడు కూడా గమనించవచ్చు, కింది నుంచి కాపు పట్టింది, ఎక్కడ కూడా డ్యామేజ్ కాయ లేదు. రైతు సోదరులందరూ గమనించదగ్గ విషయం అది. ఇంత ఎత్తు కాపు, ఇంత లోడ్ అయి ఉంటే కూడా కనీసం డ్యామేజ్ కూడా లేదు రైతులకి. ఈ టైప్ ఆఫ్ రకమైనటువంటి పొలం ఈ ఊర్లో చుట్టుపక్కల చూద్దామంటే కూడా కనపడడం లేదు. ప్రతి రైతు సోదరులు చెప్తున్నాడు, సార్ ఈ సంవత్సరం మాకు బాగా అతికింది గత 4-5 సంవత్సరాలతో పోలిస్తే అని. అన్న ఈ సంవత్సరం నీలాంటి తోటి రైతులకి వేసుకోవచ్చు అని చెప్తున్నావా? వేసుకోవచ్చు. ఇది ఇప్పుడు తెంపే 30 క్వింటాలు కాక మళ్ళీ నువ్వు ఎంత కాపిస్తావు దీన్ని? మరి ఇది అయిపోతే మరి నెక్స్ట్ 20 క్వింటాలు. 20 క్వింటాలు. ఇది పొలం మొత్తం ఎంత? ఎకరన్నరకి నీకు 20 క్వింటాలు అంటే దాదాపు 50 క్వింటాలు, అంటే ఎకరకు 35 క్వింటాలు ఈజీగా తీస్తున్నాను. కళ్ళు మూసుకొని అవతలేస్తున్నావు, టెన్షన్ లేదు. సో కాబట్టి ప్రతి రైతు కూడా ఇలాంటి విత్తనాలు కావాలని వేసుకోవాలని కోరుకుంటాం. ఓకే, రైట్ అన్న, థ్యాంక్ యూ. మంచి సార్.